మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనందరం మన సంపూర్ణాహారం ఏది అనే విషయంలో గింజల యొక్క విశిష్టత గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ గింజధాన్యాలలో విశిష్ట స్థానం కలిగిన ఆహారం కొబ్బరి. పచ్చి కొబ్బరి యొక్క విశిష్టత గురించి ఎప్పుడూ టీవీల్లో కానీ పేపర్లో కానీ పెద్దగా తినమని ప్రోత్సహించే విధంగా రాసినట్టు కనపడటం లేదు. మనకి తెలుసో తెలియకో దాన్ని పెద్ద పట్టించుకోకుండా ఎప్పుడైనా కాస్త గుడికి వెళ్ళినప్పుడు ఆ చెప్పలు ఉంటే పారేయటానికి ఇష్టం లేక దాన్ని కాస్త కూరగా చేసుకోవటం మరో రకంగా వాడుకోవటమో చేస్తున్నాం. కావాలని కొబ్బరికాయను ప్రతిరోజు కొట్టి ఆరోగ్యానికి తినాలి అనే వాస్తవం మనకు తెలియటం లేదు. మరి ఆ కొబ్బరిలో ఉండే లాభాలన్నీ మనకు తెలిస్తే ప్రతి ఇంట్లో ప్రతిరోజు కొబ్బరికాయ పగులుతుంది. అలా పగలాలి అని మా కోరిక. ఆ కొబ్బరి విశిష్టత గురించి మీకు వివరించే కార్యక్రమే ఈరోజు ఆరోగ్యానికి సిరి కొబ్బరి అనే ఈ కార్యక్రమం. మన భారతీయ సాంప్రదాయానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. ఈ ప్రపంచంలో ఏ దేశస్థులకి అలాంటి విశిష్టమైన సాంప్రదాయాలు లేవు, కట్టుబాట్లు ఆచారాలు లేవు. ఏది చేసినా మన పెద్దలు దూరదృష్టితో చేస్తారు. ఎన్ని తరాలు మారినా వేలుపెత్తి చూపవలసిన అవసరం రాకుండా ఏర్పాట్లు చేశారు. అప్రయత్నంగా ఆరోగ్యాన్ని పొందే విధంగా సిద్ధాంతాలను ఏర్పరిచారు. అలాంటి చక్కటి సాంప్రదాయబద్ధమైన విషయమే పూజల దగ్గర, నోముల దగ్గర, వ్రతాల దగ్గర, యజ్ఞ యాగాదుల దగ్గర, శుభకార్యాల దగ్గర కొబ్బరికాయలు కొట్టించటం. ఇంకెక్కడైనా చూడండి, ఆ శ్రీదేశంలో అన్నా దేవుడికి కొబ్బరికాయ కావాలా? నిజంగా దేవుడు తినేస్తే అసలు ఒక్కడన్నా దేవుడి దగ్గర కొబ్బరి చెప్పులు పెడతాడండి కొట్టి? రోజు తెగ తినేస్తున్నాడు దేవుడని అసలు కొట్టరు. ఆయన పేరు చెప్పి మనం తినటానికి అక్కడ కొట్టుకుంటున్నాం తప్ప కొబ్బరి చెప్పులు దేవుడికి ఎందుకండి? అసలు ఏదో దానికి రకరకాల అర్థాలు చెప్తారు. మనలో అహంకారాన్ని పగలగొట్టడానికి కొబ్బరికాయ ప్రత్యేకని, నేను దాన్ని బద్దలు చేసేసుకున్నాను నీ సాక్షిగా అనేదో మనం భావిస్తే మంచిది అట్లాంటివన్నీ. కానీ కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న అసలైన లాభము, ఆరోగ్యానికి మంచిది బాబు కొబ్బరి తిను అంటే వింటారు కానీ తినరు. ఎందుకంటే అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి, కొట్టుకు తింటే ఏమొస్తుంది అని కొబ్బరికాయని కొట్టి తినరు. దేవుడి పేరు చెప్తే అందరూ కాస్త ఆలోచిస్తారు, ఆచరిస్తారు. అందుకని దేవుడికి కొబ్బరికాయ కొడితే పుణ్యం వస్తుంది అన్నారు. పుణ్యం పేరున కొబ్బరికాయ తింటారని, చక్కటి ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళ శరీరానికి అందిస్తారని మన పెద్దలు ప్రతి శుభకార్యంలో కొబ్బరికాయను కొట్టించి ప్రసాదంగా పంచారు, అందరి చేత తినిపించారు. మరి అలాంటి కొబ్బరి మన పెద్దలు ఆ లాభాన్ని గ్రహించున్నారు కాబట్టి మనందరికీ అందాలని ఎంత శుభభావన చేశారో దూరదృష్టితో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు అలాంటి మహానుభావులందరికీ మనం ఎప్పుడైనా ఎంత రుణపడి ఉంటామండి. అలా దేవుడి దగ్గర కొట్టమని చెప్పకపోతే అసలు కొబ్బరికాయ ఇళ్లల్లోకే రాదు. అసలు దాని అవసరం ఏముంది అది అని పక్కన పడేస్తాం. మరి ఆ కొబ్బరి దేవుడికి కొట్టడానికి కూడా దూరదృష్టితో ఎలాంటి ప్లాన్లు చేశారో చూడండి. లైసెన్స్ ఉన్న కాయ, లైసెన్స్ లేని కాయ. దేనికి లైసెన్సు? దేవుడి దగ్గర కొట్టాలంటే కొన్ని కాయలకి పర్మిషన్ ఉంటుంది, పర్మిషన్ లేని కాయలు కొన్ని ఉంటాయి. తెలుసా మరి మీకు? 2 రకాల కాయలు.
లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కాయలు ఏవో తెలుసా? 3టికి లైసెన్స్ లేదు దేవుడి దగ్గర కొట్టడానికి. ఏమిటా 3? మొట్టమొదటిది, కాయ ఊపి చూస్తారు కొట్టబోయే ముందు దేవుడి దగ్గర. ఆ ఊపిన కాయలో గనక నీళ్ళు అసలు మోగకుండా నిండా ఉన్నాయి అనుకోండి, లేతగా కాయ ఉందనుకోండి, ఆ కాయకు కొట్టడానికి లైసెన్స్ లేదు, పక్కన పడేయమన్నారు. ఎందుకండి అనొచ్చు. నిండా నీళ్లు ఉన్నాయి అంటే అందులో కొబ్బరి తయారవ్వలేదని అర్థం. తయారవని లేత కొబ్బరిలో ఏముంటాయి? వట్టి పిండి పదార్థాలు ఉంటాయి తప్ప మీకేం శక్తి రాదు, లాభం రాదు, పోషక పదార్థాలు తయారు కావు అందులో. అందుకని ఏదో తేలిగ్గా గ్లూకోజ్ లాంటివి ఉంటాయి. అందుకని ఆ కొబ్బరి తింటే ఏమీ లాభం రాదు. అందుకని ఆ కొబ్బరి కొడితే అందరికి పెట్టేస్తాం. అందుకని కొట్టకుండా దాన్ని క్యాన్సిల్ చేస్తే గొడవ వదిలిపోతుంది కదా అని ఇక ప్రజలు మళ్ళీ ఒకసారి కొడితే ఇంకోసారి ఇస్తారు అట్లాంటివి. అందుకని అసలు కొట్టకుండా పక్కన పడేసి అలవాటు ఉంటే దేవుడికి అట్లాంటి కొట్టకూడదు, పాపం అని అన్నారు. అట్లా చచ్చినట్టు ఎవడో పట్టుకెళ్ళి ఆ కాయని. దానికి లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. 2వ రకం కాయలు అసలు నీళ్లు నిండా ఉంటే పనికిరాదు కదా. మొదటి రకం అయితే అసలు నీళ్ళు లేకపోతే మరీ మంచిది అనుకుంటామేమో కదా. ఈ లెక్కని కొబ్బరి పూర్తిగా తయారవుతుంది. దేవుడు కొట్టే ముందు కాయని ఊపి చూస్తారు. అస్సలు నీళ్లు మోగలేదనుకోండి, దాన్ని ఇసిరి పక్కన పడేయమన్నారు. ఇదేంటండి అనొచ్చు. వాడికైనా బుర్ర ఏమైనా పోయిందా, మైండ్ ఏమైనా పని చేయట్లేదా? కొబ్బరి తయారవ్వలేదని దీన్ని వద్దన్నారు, మరి బాగా తయారైతే దాన్ని పడేస్తారేంటి అనుకోవచ్చు మీరు. మన బోర్డు చదువుకున్న వాళ్ళకైతే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఏమీ చదువుకోని వాడికి దూరదృష్టి ఎక్కువ అన్నాం కదా. నీళ్లు అసలు లేని కాయని ఎందుకు నిషేధించారంటే అందులో కొబ్బరి బాగా ముదిరిపోతుంది, బాగా ఎండిపోయింది. నూనె కొవ్వు శాతం 62 గ్రాములు ఉంటుంది 100 గ్రాముల కొబ్బరిలో. అంత ఎక్కువ కొబ్బరిలో నూనె అంత ఉంటే మరి అంత నూనెను అరిగించటం కష్టం, ప్రేగుల్లో జీర్ణం కాదది. అందుకని దగ్గు వస్తుంది అట్లాంటి కొబ్బరి తింటే. అందుకని దాన్ని కొడితే అందరికి పెట్టాల్సి వస్తుంది ప్రసాదంగా. మరి అందరికీ లాభం లేని కొబ్బరి ఎట్టాడిది పెడితే మంచిది కాదు కదా. అందుకని దాన్ని క్యాన్సిల్ చేయమన్నారు. ఆ కురిడి కాయల్ని, నీళ్ళు అస్సలు లేని కాయలకి లైసెన్స్ ఎత్తేసారు, నష్టం కాబట్టి. అందుకని అలాంటివి మనం తినకూడదు ఆరోగ్యానికని రోజు. 3వ రకం, దేవుడికి కొబ్బరికాయని కొట్టడానికి ముందు మనందరం పట్టుకుంటాం. పట్టుకోవటానికి తొడిమ అనేది ఒక పీచు ఉంటుంది. ఈ పీచుని కాయ కొట్టిన తర్వాత చిప్ప నుంచి వేరు చేసేసి, ఒక చిప్పకు ఉండదు, ఒక చిప్పకు ఉంటుంది కదా పీచు, చేతిలో పట్టుకున్న చిప్పకి, దాన్ని తీసేసి దేవుడికి పెట్టాలట. పీచుతో పాటు దేవుడికి ప్రసాదంగా అట్లా పెట్టకూడదు నైవేద్యం కింద. పీచు అనేది అసలు ముందే ఊడిపోతాయి కొన్ని కాయలకి. ఎటు కొట్టాక తీసేసేదే కదా పీచు, ముందే ఊడిపోతే మరీ మంచిది అనుకుని మీరు పొరపాటుని పీచు తీసుకెళ్ళేసి బ్రాహ్మణులకు ఇవ్వండి, ఆ కాయని తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. లైసెన్స్ క్యాన్సిల్ ఆ కాయకి. ఎందుకు? పీచు లేని కాయ కొట్టకూడదన్నారు. మనకు అనవసరమైంది పీచు, కానీ ఇది లేకపోతే నష్టం ఏంటంటే పీచు ఊడిపోయింది అంటే ఆ కాయ ముదిరిపోయింది అని అర్థం. మళ్ళా ఎందుకంటే దానికి ముసల్తానం వచ్చింది కాబట్టి పీచు ఆటోమేటిక్ ఊడిపోతుంది, పండు ముగ్గితే రాలినట్టుగా. పీచు ఊడిన కాయ అంటే ముదిరిన కాయ, అది తినటానికి అంత అనుకూలం కాదు. అందుకని దాన్ని కొట్టొద్దన్నారు, పెట్టొద్దన్నారు. ఎంత మంచి టెక్నిక్స్ చూడండి. ఇవన్నీ నాకు చిన్నప్పుడు ఏం అర్థం తెలియదు కదా. ఏదో ఇట్లా ఎందుకు కొట్టరా అని ఇట్లాటప్పుడు పట్టుకెళ్ళినప్పుడు పారేసేవాళ్ళు, ఇంకొక కాయ తెచ్చుకో బాబు అనేవారు. ఆ రోజుల్లో అర్థం కాల. కానీ ఇవన్నీ ఎక్కడ చదవట్లేదు, మనకు కనపడవు. కానీ ఆలోచించాం, ఎందుకు ఇట్లాంటి పని చేస్తున్నారు, దొరికిపోయింది వాస్తవం. మరి ఏ కాయని దేవుడి దగ్గర కొట్టమన్నారు? ముప్పేట కాయని కొట్టండి అన్నారంటే 3 వంతులు నీళ్లుంటాయి, 1 వంతు ఖాళీ ఉంటుంది కాయలో. ఊపితే ఆ శబ్దాన్ని బట్టి ఎంత శాతం నీరు ఉన్నది, ఎంత శాతం ఖాళీ ఉన్నది సౌండ్ని బట్టి మనం చెప్పొచ్చు.
సీసాలో నీళ్లు పోస్తాం, అడుగు నుంచి పోసేటప్పుడు శబ్దం, నీరు అడుక్కు పడుతుంది కదా, ఒక రకంగా వస్తుంది. నీళ్లు సగం నిండినప్పుడు శబ్దం వేరే రకంగా ఉంటుంది, 80% నిండాక వేరే రకంగా ఉంటుంది. పైదాకా నీరు నిండేటప్పుడు వచ్చే శబ్దం మళ్ళీ మారిపోతుంది. చూసారుగా సౌండ్. అలాగే కొబ్బరికాయలో నీళ్లను ఊపినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి ఇది పాకం మీద ఉన్నదా ముదిరిందా అని తెలుసుకోగలుగుతారు అనుభవం ఉన్నవాళ్ళు. అందరికీ తెలియదు, కానీ కొత్తలో తెలియదు, అలవాటు మీద తెలుసుకోవచ్చు.